అన్నగారు నేడు ఇంత ఆలస్యం. నా అవస్థ ఏమి చెప్పుదనమ్మా? పై పట్టవ నేను వేసుకొని నడవలోనికి వచ్చేసరికి మీ వదిన పడమటింటిలో పడిపోయినట్లు చుస్తుక్కున తమ్మినది. అయినను వెనుక తుమ్మ ముందులకు మంచిదందరు కదా అని మనసు సరి చేసుకొని వీధి గుమ్మంలోనికి వచ్చేసరికి అప్పుడేమైనది మిత్రమా? ఇల్లు ఎదురైనది. అంతటా ఎక్కడ లేని కోపం వచ్చి వెనుకకు పోయి మీ వదినను 2 తిట్టి పై భర్త దండము పైన వేసి రవంతసేపు సాప మీద సతికిలబడి మరలా ప్రయాణమై వీధి గుమ్మములోనికి వచ్చి తిని కదా. మరలా ఏమైనది? కాకేమున్నది, నమ్మిన ఆచారమ్మ కొత్త కొండ చేత పట్టుకుని చక్కగా వచ్చిన అయినను 2 దుశ్శకునములు ఒక సుశకునముతో సమానమన్నమాట జ్ఞప్తికి వచ్చి హరినామ స్మరణము చేసుకుంటూ చక్కగా వచ్చి తిని. కానీ దుశ్శకున ఫలమూలిక పోవు నా మిత్రమా. ఎట్లందువా? ఏటి కడకు వచ్చేసరికి నావవాడు మాయమైన ఆయనను మిత్రమా. పట్టణమంతా విడిచి ఈ మీ నాన్నగారు ఈ ఏటిఏవల కాపురం ఎందుకు పెట్టినో గాని మిత్రమా, ప్రతిదినము వచ్చిపోవు నా వంటి వానికి బహు కష్టముగానున్నది. అంత గొంతు బద్దలగునట్లు అరవగా పడవవాడు ఏ కళ్ళు పాకలో నుండి ఊడిపడి నన్ను ఈవల పడవేసినాడు. అయినను దాని తల్లి పొద్దు పొక్కిన దుశ్శకున ఫలమూలకపోవునా మరలా దయ్యము వలె ఇక్కడ ప్రత్యక్షమైనది. ఇట్లేమిటి? వినవలసిన పురాణం కొంత వికలమైపోయినది కదా మిత్రమా. మిత్రమా, అదేమీనూ లేదు. నిన్నటి పతివ్రత ఘట్టమంది అదిగో అదే అతి ముఖ్యముగా నాకు కావలసినది. అది మించిపోయినందుకే నేను ఇంత వ్యాకుల పడుతున్నది మిత్రమా. మిత్రమా, నీవు పురుషుడవు కదా వాడ. మిత్రమా, నీకు సందేహం వచ్చిందా? నీవు పురుషుడవు కదా, మరి పతివ్రత ఘట్టము అంత బాగుండతలేదా? నా నిమిత్తం అనుకుంటివా? నా భార్యకు ఉపదేశించు నిమిత్తము. లోకమును ఎవరు వినను, ధర్మమును ఎవరు వినను, పరులకు ఉపదేశించు నిమిత్తమే కదా. మిత్రమా, చక్కగా చెప్పితే మిత్రమా. ఇతరులకు మందు తెలుపగా ప్రతివాడు వైద్య శాస్త్ర ప్రావీణ్యుడే. ఇతరులకు నీతి తెలుపగా ప్రతివాడు నీతి శాస్త్ర పారంగరుడే. అమ్మాయి, మీ ఆయన చిలక పలుకులు ఆవల వినవచ్చును కానీ పురాణం కానిమ్ము. కవి బ్రహ్మ ఏమి పద్యము చెప్పినాడో, వరహాలకు ఎత్తైన పద్యము మిత్రమా. మెల్లగా వల్ల వేసేదిన కానీ అరటి పండవలసినట్లు దీని అర్థము విడదీసి చెప్పుము. మిత్రమా, భర్త ధనవంతుడు కానిమ్ము, దరిద్రుడు కానిమ్ము, కురూపి కానిమ్ము, రూపవతుడు కానిమ్ము, ఆరోగ్యవంతుడు కానిమ్ము, అనారోగ్యవంతుడు కానిమ్ము, అతను ఏ స్థితిలో ఉన్నాను భర్తకు సేవ చేయటమే భార్య విధి అని ఓహో, మహానుభావుడు కవి బ్రహ్మ ఏమి పద్యము చెప్పినాడో. ఇప్పుడు అతడు బ్రతికి ఉన్నచో పట్టెడు పంచదార నోట కూరకపోదు నా మిత్రమా. ఇప్పుడు ఈ పద్యమును మా ఆవిడకి వినిపించింది, నేను దాని నోరు మరీ లేవను మిత్రమా. మా ఇంటి ఎదుటి వ్యాపారి పండ్లు పెండ్లి 3వ పెండ్లి పెడలాము కంటే కాసుల పేరును అవేమో పేర్లు నాకు రావు కానీ మీది నుండి కిందికి దిగబోసుకొని గుమ్మములో నిలుచుండినప్పుడల్లా మా ఆవిడ నాకు ఆ పిల్లను చూపించి
నేనెటు ఆవిడికి దిగబోయి లేకపోతున్నాను. మాటలు, ఆ మూతి విరుపులు, ఆ ముక్కు విరుపులు, ఆ రొసరొసలు, ఆ విసవిసలు ఏమేమి చెప్పుతున్నాయి మిత్రమా. పైగా నా కన్నులు గుంట కన్నులట, నా ముక్కు బుర్ర ముక్కట, నా దవడలు సప్పిడి దవడలట. నేను మాట్లాడిన మిత్రమా తుంపల తుఫానట. నిజమే. నా దగ్గరకు వచ్చిన పొడుము కంపట. అంతెందుకు మిత్రమా, పెండ్లి నాడే నన్ను చూసి అసహించుకున్నదట. అంతేకాదు, పల్లకిలో తల వంచుకుని కూర్చున్నది 10 పాళ్ళు అందులకేనట. మిత్రమా, భర్త ఎంత కులిపి అయినను భార్య కాళ్ళు కడిగి నెత్తిని జిమ్ముకోవాల్సినని పురాణములు ఇట్లు ఘోషించుచుండా దానికింత పాపం ఎందుకో ఇప్పుడే తేలవాలైన మిత్రమా. అన్నా, మా వదిన చక్కగా చదువుకున్నదిగా. అందుకేనమ్మా దానికి అంతటి అదిలిపాటు. అయినను ఇప్పటి ఆడంగులు కాదమ్మా. మర్యాదలు మంట కలిసినవి, పని బాటలు పొదల కలిసినవి, ఎగ్గు చిగ్గులు ఏట కలిసినవి. అమ్మా, రత్సలకెక్కే రాద్ధాంతములు, సీమల దాంటే సిద్ధాంతములు. మిత్రమా, ఇంకా కొంతకాలం ఇలా గడిచినచో మన మగవారి నోట్లో మన్నేనయ్యా, మన్నే. ఎందుకు మామగారు పిలుచున్నారు? నాన్నగారు ఎందుకు పిలుస్తున్నాడు? అయ్యా వస్తున్నా. ఎందుక మన పురాణము మంట కలుపుటకమ్మా. అమ్మాయి, ఇదంతా ఇందాకటి నా దుశ్శకున మహత్యమేనమ్మా. చెడు శకునము అమ్మాయి, చెడు శకునము, చెడు కలయును, చెడు హయమును, చెడు గ్రహంబు, చెడు స్నేహంబు, చెడు పత్తము నిజముగా తమ చెడుతనంబులు చాపకుండా చందవు తృప్తి. అమ్మాయి, రాజా, స్వామి, ఈ పురాణ ఘట్టం ఇంతటితో ఆపివేసి నీవు వెళ్ళి దుస్తులు తీసుకొని రమ్ము. నేను కార్యస్థానములకు శీఘ్రముగా వెళ్ళవాలి. అలాగే స్వామి. అయ్యో దేవుడు, శుద్ధవాల లేదు, భోజనాయసము తీరలేదు. ఇంతలోనే మరి ఏ పని ఆసన్నమైనది మిత్రమా. నాయన గారు నేటి నుండి తన వ్యాపార భాగం అంతయు నా మీద వేసి తాము విశ్రాంతి గైకొని నిశ్చయించుకున్నారు. ముందు వజ్యం ఉన్నందున దుస్తులు వేసుకొని శీఘ్రంగా కార్యస్థానముకు రమ్మని ఆజ్ఞాపించినాడు. ఈ మానవ జన్మ ఎన్నో కొన్ని జన్మలకు మూలమయ్యా. ఈ మానవ జన్మకు మూలము తల్లిదండ్రులే కదా. అందులకి తల్లిదండ్రులను సేవింపకుండా ఎన్ని నోములు నోసినను, ఎన్ని పూజలు చేసినను, ఎన్ని దానములు చేసినను వ్యర్థమేనయ్యా. ఎవరైతే తల్లిదండ్రులను సేవించెదరో వారే నిజమైన బుధులు, వారే వంశోద్ధారకులు కదా. ప్రాయము వచ్చినంత గృహభారము మోపునదా తండ్రికి ఇక కూరుచుండటకు అనువైన విరామమెవండు చేకూరంజేయునో. పుత్రుడని చెప్పక చెల్లును, వారి
అలాగైనను మా నాయనగారికి నేను చిన్ననాడే నిత్య విశ్రాంతి కల్పించింది. అదెట్లా మిత్రమా? ఇట్లందువా ఆయన నిత్యము పొడుము చేసుకొని అవస్థను తప్పించుటకు ఆయన పొడుము కొండలు పగలగొట్టిన కొల్లాయి గుడ్డలు దించి గోచి కింద పెట్టు రోజు పులుముకొను అవస్థను తప్పించిన ఆహా, బాగా చేసావు మిత్రమా. పంచాంగములు దించి గాలిపటములు కట్టి ప్రతిదినము వచ్చు వారికి ముహూర్తములు పెట్టిన అవస్థను తప్పించిన. అయ్యో, ఇంకా ఇంకా మాకొక సందేహం ఉన్నది. ఇంకా ఏమి? వెలవెలందిని మరిగి దుర్మిటుడు మిత్రమా మిత్రమా, వెలవెలందిని మరిగి దుర్మిటుడు తనదు ధర్మపత్తిని రోజు విధంబుగాను సంతసమున వ్యాపార చింతదగలి మిత్రమా సంతసమున వ్యాపార చింతదగలి మన పురాణ ప్రమేయమే మిత్రమా మన పురాణ ప్రమేయమే మరతువేమో మిత్రమా, ఏమనుకున్నావు? నాకు మన పురాణ క్రమాన్ని మరుస్తారేమనే సందేహం ఉన్నది మిత్రమా. మిత్రమా, నా పైన ఎన్ని పనులు భయపడినను మన గోష్ఠికి ఎన్నడూను కూడా అదిగో ఆటంకం రానేను మిత్ర. అట్లయినా నాకును మంచిది, నాకును అదే కావాలని. మిత్రమా, ఏలయననా సరే కుమ్మరపుర్రు మిత్రమా, కుమ్మరపుర్రు బంకమున గుమ్మరుచో మది నంబు మేన వేషమునంతకుండా శనుజాపున లౌకిక వృత్తులందు నిత్యము చరించుచుండియో ఉదంతరమందు మిత్రమా, ఉదంతరమందు మదీయ వాసనము కొనంగా నియమిదిగా వివేకముగా మిత్రమా. మిత్రమా మిత్రమా, అలాగైనా నాకును మంచిదే, పోదాం పద. ఇక నుండి ఈ పురాణ ఘట్టము రాత్రి వేళ మార్చేది. ఆహా, నాకును అదే కావాలని మిత్రమా. అదేనా మిత్రమా? తప్పకుండా మిత్రమా, పోయి వచ్చింది తప్పకుండా ఆ సమయం రాత్రి పూట మాత్రం తప్పనిసరి.